జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. జమ్మికుంట మండలంలోని పాపయ్యపల్లి గ్రామంలో కోతులు స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. జమ్మికుంట మండలంలోని పాపయ్యపల్లి గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు డీసీఎం వ్యాన్ ద్వారా దాదాపు 1000కి పైగా కోతులను గ్రామంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. అధిక సంఖ్యలో ఉన్న వానరాలు ఇంటి చుట్టూ తిరుగుతూ ఇంటిలో ఉన్న వస్తువులను చిందరవందర చేయడంతో పాటు చిన్న చిన్న పిల్లలు వాటిని చూసి భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో ఉన్న ప్రజలు ఏవైనా వస్తువులను తీసుకొని వెళ్తున్న తరుణంలో కోతులు గుంపులుగా ఎగబడి వస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు డీసీఎం వ్యాన్ ద్వారా కోతులను తమ గ్రామంలో వదిలిపెట్టి వెళ్లిపోయారని, దీనిపై అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పల్లె గ్రామంలో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కోతులను బాగా దరిదాపుగా 1000 నుంచి 2000 కోతులను మా పాపేపల్లె గ్రామ సమీపంలో వదిలి వెళ్ళడం జరిగింది. ఈ కోతుల బెడదతో చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరియు పంట పొలాలకు కానీ పత్తి చేనులో పత్తి కాయలను ఒలచడం, మొక్కజొన్న పొత్తులను సగం తిరిగి కొరికి పారేయడం, అదేవిధంగా కూరగాయలను సగం కొరికి పారేయడం, ఇవే కాకుండా చిన్నపిల్లలు బడికి పోతూ ఉంటే బడి బ్యాగులను గుంజుకోవడం, ఆ పుస్తకాలు తీసి చింపడం, పిల్లలను కరవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇకనైనా అధికారుల చొరవతో కోతుల బెడదను తగ్గించాలని అధికారులను కోరుతున్నాము. మొత్తానికైతే గ్రామంలో కోతుల బెడద లేకుండా వాటిని అరికట్టి వేరే అడవి ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో విడిచిపెట్టాలని అధికారులను కోరుతున్నాం. పాపయ్యపల్లి గ్రామం గత అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు డీసీఎం వ్యాను తీసుకొని వచ్చి సుమారు 1000 మంది కోతులను మా పాపయ్యపల్లి గ్రామంలో విడిచిపెట్టడం జరిగింది. ఈ విడిచిపెట్టిన కోతులు పాపయ్యపల్లి గ్రామంలోని ప్రజలను, చిన్నపిల్లలను, వృద్ధులు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ గాయాల పాలు చేస్తున్నాయి. కావున తక్షణమే అధికారులు చొరవ తీసుకొని ఈ కోతుల బెడద నుండి పాపయ్యపల్లి గ్రామాన్ని రక్షించగలరని కోరుతున్నాం. అడవి ప్రాంతంలో ఉండాల్సినటువంటి వానరాలను అడవి ప్రాంతాలలో వాటికి ఆహారం దొరకక ఇలాంటి ఊర్ల మీద పడి ఆహారం కోటి వెలవెలలాడుతున్నాయి. కాబట్టి అధికారులు తొందరగా చర్యలు తీసుకొని వానరాలను అడవిలోనికి తరలించి గ్రామాలను రక్షించగలరని కోరుతున్నాం.